రాజ్ ఖతర్నాక్ కామెడీ షో. 10th క్లాస్ ఎగ్జామ్స్ గురించి తెలుసు, ఇంటర్ ఎగ్జామ్స్ గురించి తెలుసు, కానీ సెలబ్రిటీ ఎగ్జామ్స్ గురించి తెలుసా? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు. అందరికీ నమస్కారం అండి. ఇదే మా స్కూల్ పేరు చైనా స్కూల్. మన స్కూల్లో చదివిన అందరూ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అయ్యారు సార్. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక కలెక్టర్, వాళ్ళ దగ్గర చేస్తున్న పీలు డ్రైవర్ అంతా మన స్కూల్లో చదువుకునే వాళ్ళే. ఇప్పుడు కాబట్టి మా స్కూల్ అయిపోయింది, కానీ ఒక 10 years బ్యాక్ అండి ఒకటి 2 3 ర్యాంక్ల మార్కులు ఇలాంటి మార్కులు వచ్చి అందుకే మా స్కూల్ దరిద్రం అయిపోయింది. దానికి కారణం చేసండి, ఈ సెంటర్ లో మా స్కూల్ ఉంది, అటుపక్క సినిమా హాల్ ఉంది, ఇటుపక్క సినిమా హాల్ ఉంది. ఎవడో స్కూల్ కి రారు, అందరూ సినిమాలకే పోతారు. దాని వల్ల ఈ స్టూడెంట్స్ అందరికి సినిమా పిచ్చి బాపట్టి సినిమా యాక్టర్ లా బిహేవ్ చేస్తున్నారు. అది మన స్కూల్ ఉన్న స్పెషాలిటీ. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలని మనం పిలిచేద్దాం మన స్టూడెంట్ ఒకసారి. రోల్ నెంబర్ 1. రోల్ నెంబర్ 1. రే ఇందులో లేట్ అయింది. ఎవరు రూల్స్ పాటించట్లేదు, సిగ్నల్ పడ్డా వెళ్ళిపోతున్నారు. ఇన్స్పెక్టర్ నా దగ్గర లంచం తీసుకున్నాడు. లంచం చిట్టి కూడా ఇస్తాడు. చిట్టి ఇచ్చాడా? ఒరే నువ్వు రెడ్ సిగ్నల్ దాటావా? ఇది చలనా రా, చలనా. మళ్ళీ లంచం అంటే వాడిని డిస్టర్బ్ చేయకు. వాడేవాడ్రా? అపరిచితుడు. వాడేవాడ్రా? కొట్టకండి సార్. ఇది లోపల ఉన్నది రాము సార్. ఇందాక వచ్చింది అపరిచితుడు. అవును సార్. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యా? నేను రాశానంటే నంబర్ 1 టాపర్ నేనే. లాస్ట్ లో రెమో ఏన్నారుగా చెప్పు. నాగేశ్వరరావు గారు చేస్తున్నా కదా నువ్వు. చిన్న కథ కదిరిద్యా. వెళ్ళి కూర్చో. రోల్ నెంబర్ 2. బిడ్డ ఇది నా అడ్డా, బిడ్డ ఇది నా అడ్డా. ఇంత లేట్ ఎందుకు అయింది? పంతులా ఈ రోజు ఎగ్జామ్స్ కదా, ఆ పూజ చేసుకున్న వత్తులోకి లేట్ అయినదిలే. ఏ గుడికి వెళ్ళావు? గుడికి కాదు పంతులా. ఇదేంద్రిద్యా. ఈడు ఇంకా తగ్గలేదు. ఇది లేదు పంతులా, ఇంకా పైకి పోతా ఉండదు. ఎందుకు తెలిసా పోతుంది? ఈ బ్యాగ్ ఆ చేతికి వేసుకో. అది సంగతి. యాక్టింగ్ అనుకుంటున్నాం అంతే. సెట్ అయినది పంతులా. కూర్చో. రోల్ నెంబర్ 3. కాదు, ఇంది లేట్ అయింది. అది ఎండ కాదే, వేండా అనాలి. ఎగ్జామ్ బాగా అర్థమైందా? మొన్న లెక్కలోనే తక్కువ వచ్చే బారా వెళ్ళి. నెక్స్ట్ రోల్ నెంబర్ 4. కాంచనా తెలిసిపోయిందా? తెలిసిపోయింది నీకు యాక్టింగ్ రాదని అందరికి తెలిసిపోయింది. ఎందుకు ఎందుకు లేట్ అయింది? వచ్చేటప్పుడు ఒకటి నా మీద చెయ్యి వేసాడు, ఇచ్చి పడేశాడు. రోల్ నెంబర్ 5. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఇంకా 2 స్కిట్ ఇది, చాలా చేయాలి నువ్వు. ఇది నా సంస్థానం. అర్థమైందమ్మా. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యారా? ఎగ్జామ్ కి వస్తుంటే ఆ పశుపతి వదల బొమ్మాలి వదల అని నన్ను వదలలేదు, అందుకే లేట్ అయింది. ఇంతకు అడగడా? రే పశుపతి, ఎగ్జామ్ కి వచ్చినట్టు బబ్బుల్ గమ్ తినద్దని చెప్పాను నీకు. ఎవర్రా నువ్వు? దీన్ని నా రోమాలతో లంచు చేస్తా. దాన్ని ఏం చేస్తాను నన్ను కూడా అదే చెయ్యాలి. రే నీతో పాటు వాడు సియాజీ సీన్ గెటప్ వేసుకుంది, ఆడెక్కడున్నాడు? దేవుడు ఉన్నది ఎంత నిజమో శైతాన్ ఉన్నది అంతే నిజం. నువ్వు ఈ సిట్ లో చేస్తుంది ఎంత నిజం, ఎడిటింగ్ లో పోతే అంతే నిజం. సూగురా బచ్చా సూగురు. రాసుకోరా బచ్చా ఎగ్జామ్. అరే అందరూ అయిపోయారా? లాస్ట్ బ్యాలెన్స్ ఉన్నారా? నేను ఫస్ట్ కత్తి అలాగే తిప్పి కొన్ని కోల్పోయాక కాంచనా అయ్యా. ఈ రోజు ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యా? మడిబంధం బహిర్ముఖం. లాస్ట్ 2-3 మార్కులు వచ్చాయి. బాగా ఈసారి అర్థమైందా? సరే ఆ పక్కేళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాసుకోండి. ఇగో పేపర్లు ఇస్తాను.
ఎగ్జామ్ బాగా అదేనా? ఓ గెటప్ వేసుకోవడం కాదు, చదువుకొని సినిమాలకి వెళ్ళి బారాయండి. మామా ఒకసారి ఇట్రా. చెప్పు మహారాజా. పక్క నేనేమేం రాస్తా, వెళ్ళిపో. రే పుష్ప, ఏంట్రా ఇది? స్లిప్లా? అవును, స్లిప్లు పెడితే ఇక ఈ సైన్స్ ఈ శ్వాసలు ఇందులో ఉన్నాయి. ఇది ఖైదీ కాదు, 8 రోజులు కాదు, స్లిప్లు పెట్టుకొచ్చావా? ఆ స్లిప్లు పెట్టడానికి సిగ్గులేదురా నీకు? ఏంది మాస్టారు, ఇది నా పేపరే, ఇది నా పేపరే. నా పేపర్ లో చూసి నా పేపర్ లో రాసుకుంటే తప్పేందే? ఇది నా కర్రే, ఇది నీ పిర్రే, కొడితే తప్పేముంది? హాల్ టికెట్ పేరు నీ పేరు రాయాలి కదా, ఎగ్జామ్ నువ్వేం తెలియాలి కదా. పేరెందుకు పంతులా? ఇదిగో నా బ్రాండ్. ఇది నా బ్రాండ్. డార్లింగ్ కొంచెం చూపించవా? ఏయ్, హిప్ కాదు స్లిప్. స్లిప్పే హిప్ లో ఉంది, సరిగ్గా చూసుకో. ఆహా, ఇలా చూపిస్తాను. ఒరే ఏంట్రా ఇది? 5 మార్క్స్ క్వశ్చన్స్ పైన. నువ్వు సూపర్ రా. డార్లింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ చూపివా? చచ్చిపోతారా చూస్తే 10 మార్క్స్. ఎవడైనా కాపీ కొట్టినా పగిలిపోతే అందరికి అర్థమైందా? జాగ్రత్తగా రాసుకోవాలి అందరూ. హలో అన్నోన్ పర్సన్, అదే అపరిచితుడు, ఒక స్లిప్ ఇవ్వ కొంచెం. ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఒకటే పోతారా? ఆ స్లిప్ నోట్లో మొత్తం నువ్వే పోతారా? ఎందుకు? అది డ్రైవర్ లో పెట్టాడు స్లిప్. అన్నోన్ పర్సన్, స్లిప్లు పెట్టావా? పెట్టలేదు. స్లిప్లు పెట్టావా? పెట్టలేదు. తీరా బయట స్లిప్లు లేవు. లేవా? ఏంట్రా ఇది? ఏంటి స్లిప్? మాస్టర్ అవి నేను పెట్టలేదు మాస్టర్. మరి ఎవడు పెట్టాడు? రెమో గారు పెట్టాడు మాట. ఆడు పెట్టాడా? ఆడే పెట్టాడు. ఆహా, వాడు పెట్టలేడు మాస్టర్, నువ్వే పెట్టావా? నేనే పెట్టుకున్నా మాస్టర్. ఆడే పెట్టాడు. మాస్టర్ ఆడు పెట్టాడు మాస్టర్, నేను పెట్టి. ఆడే పెట్టాడు. అరే ఎన్నిసార్లు చేస్తారా, నాకు గొంతు పోతుందిరా, పెట్టరా. మహారాజా ప్రణామం. సరే వెళ్ళిపో. ఇంత నుంచి చూస్తున్నాను. ఓహో, కట్టప్ మొత్తం రాసుకొచ్చారండి ఇక్కడ. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎగ్జామ్ రాసుకున్నాడు కట్టప్. ఏరా బాబు చంద్రముఖి, వంట 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 కాదు తల్లి, వేండా అది. అంటే అది ఎగ్జామ్ రాస్తావా? ఆ, పునశ్చక్ర వస్తే రాస్తావా? ఆ. వంట వంట కాదు నీ ఎగ్జామ్ రాయే, నీకోసం వచ్చేద్దా. తలాంగు తక్క దిమ్మి, తలాంగు తక్క దిమ్మి, తక్క దిమ్మి, తక్క దిమ్మి, తలాంగు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఎవరింట్లో తొంగోవాల్సింది, అర్థమైందా? మీ అందరిని డీబార్ చేస్తాను రా, డీబార్ చేస్తా. ఏంది డీబార్ చేస్తావా? దమ్ము ఉంటే చేసేయరా డీబారు, సాయంత్రం కొడతాము ఫుల్ బీరు. మీరు కూడా చెప్పండి. దమ్ము ఉంటే చేసేయరా డీబారు, సాయంత్రం కొడతాము ఫుల్ బీరు. సాయంత్రం కొట్టలేదు రా, ఇప్పుడే కొడతాను చూడండి. నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది సెలబ్రిటీస్ ఎగ్జామ్? రాంప్రసాద్ గారు బాగుంది, మంచి ఐడియా. సన్నీ స్పెషల్ గా ఎప్పుడు చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పే అవకాశం వచ్చింది. చాలా బాగా చేశారు, వాయిస్ అదంతా అందరూ బాగా చేశారు. బాగుందండి ఐడియా. ఆటో రాంప్రసాద్ గారు, మీకు ఎక్కడి నుంచి ఇది అన్న థాట్స్ వస్తాయి? లాస్ట్ టైం మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో స్కూల్ మీద స్కిట్ చేద్దామన్నా ఎగ్జామ్ దాని అంటుంటే, సో ఆ స్కూల్ దానికి మేము సెలబ్రిటీని యాడ్ చేసాం మేడం. బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. చాలా బాగుంది, కానీ ఓవరాల్ అందరూ బాగా చేశారు. వెరీ నైస్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ.